ఓం శాంతి. సాకార్ నుండి ఈరోజు డేటు 22/2/25. మధురమైన పిల్లలారా, బాబా ఏం చెప్తారో అది వినండి. అసురి విషయాలు వినొద్దండి. తక్కువ మాట్లాడండి, చెడు వినొద్దు, చెడు చూడొద్దు. ప్రశ్న: మీ పిల్లలకి ఏ ఒక నిశ్చయము బాబా ద్వారా కలిగింది? జవాబు: బాబా మీకు నిశ్చయం చేపిస్తారు. నేను మీకు తండ్రి, టీచర్, సద్గురు. మీరు పురుషార్థం చేయండి, ఈ స్మృతిని ఉంచుకోండి. అయితే మాయ మర్చేలాగా చేస్తుంది. అజ్ఞాన కాలంలో కూడా మాయ అనే విషయము రాదు. ప్రశ్న: ఏ ఒక చార్ట్ ఉంచుకునే దానికి విశాలమైన బుద్ధి అవసరము? జవాబు: మిమ్మల్ని మీరు ఆత్మ అని గుర్తించుకొని బాబాని ఎంత సమయం స్మృతి చేస్తారు? ఇక ఈ ఒక చార్ట్ ఉంచుకునే దానికి చాలా విశాలమైన బుద్ధి కావాలి. దేహ అభిమానం ఉన్నప్పుడు బాబాని స్మృతి చేయరు అంటే వికర్మాలు వినాశనం కావాలి కదా. ఓం శాంతి. స్టూడెంట్స్ అనుకోవచ్చు, టీచర్ వచ్చినారు. ఇక్కడ పిల్లలకు తెలుసు బాబా తండ్రి, శిక్షకుడు, పరమ సద్గురు. పిల్లలకు స్మృతిలో ఉంది. అయితే నంబర్ వార్ పురుషార్థ అనుసారంగా నియమం చెప్తుంది. ఎప్పుడు ఒక్కసారి అర్థం చేసుకున్నామంటే టీచరు మరియు వీళ్ళు తండ్రి, గురు అనేసి అప్పుడు ఎప్పుడూ మర్చిపోలేదు. అయితే మాయ మర్చిపోయేలాగా చేస్తుంది. అజ్ఞాన కాలంలో మాయ మర్చిపోయేదాన్ని వదలదు. సంతానము ఎప్పుడు మర్చిపోదు, వీళ్ళు నా తండ్రి, వీళ్ళొక కర్తవ్యం ఏమి. పిల్లలకైతే ఖుషి ఉండాలి. మనము బాబా ఒక ధనానికి మాలికలైతాం. బాబా స్వయం చదివిస్తున్నారు. బాబా ఒక వారసత్వం మనకి దొరుకుతుంది. ఇక్కడ మనం పిల్లలు చదువుకుంటున్నాము మరియు బాబా ఒక ఆస్తి కూడా దొరుకుతా ఉంది కదా. మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. బాబా ద్వారా నిశ్చయం కలుగుతుంది, వీళ్ళే మా తండ్రి. తండ్రి సద్గతి అయ్యే దారిని కూడా చూపిస్తారు. అందుకే వాళ్ళకి మనము సద్గురు అంటాం. ఈ విషయాలు ఎప్పుడు మర్చిపోదు. బాబా ఏం చదివిస్తున్నారు, వినిపిస్తారు, అది వినాలి. ఈ ఒక కోతి బొమ్మ ఏం చూపిస్తారు, చెడు చూడొద్దు, చెడు వినొద్దు అని. ఇదంతా మనుషులు ఒక మాట. బాబా అంటున్నారు, అసలు విషయాన్ని మాట్లాడొద్దండి, వినొద్దండి, చూడొద్దండి, చెడు వినొద్దు. ఇది ముందైతే కోతులు ఒక బొమ్మ తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు మనుషులదే తయారు చేస్తారు. మీ దగ్గర నళిని దీదీది చిత్రం ఉంది. బాబా చెప్తున్నారు, నిందన చేసే విషయాలు వినొద్దు. నా ఒక నిందన చేస్తున్నారు కదా. మీకు తెలుసు, శ్రీకృష్ణుని ఒక భక్తుల ముందు మనము ధూపాన్ని పెడితే రాములొక భక్తులు ముక్కు మూసుకుంటారు. ఒకరు ఇంకొకరొక సుగంధాన్ని కూడా ఇష్టపడరు. ఒకరు ఇంకొకరికి దుష్మనుగా ఉంటారు. ఇప్పుడు మీకైతే తెలుసు, మనమే రామవంశీయులు. ప్రపంచమంతా కూడా రావణ వంశం. ఇక్కడ ధూపం అనే విషయం లేదు. మీకే తెలుసు, బాబా సర్వవ్యాపి అని చెప్పి మనం ఎటువంటి గతి ప్రాప్తి చేసుకున్నాము. రాళ్ళు రప్పలు అన్నిట్లా కూడా చెప్తూ మనము రాయి బుద్ధిగా అయిపోయినాం. అనంతమైన తండ్రి ఆస్తి ఇస్తారు, వాళ్ళని నిందన చేస్తూ వచ్చినాం. జ్ఞానం అయితే ఎవరిలా లేదు, జ్ఞానరత్నాలు లేదు, రాయి బుద్ధిగా ఉన్నారు. ఇప్పుడు మీరు బాబాని స్మృతి చేయాలి. బాబా అంటారు, నేను ఎలా ఉన్నాను, ఎట్లున్నాను, యథార్థంగా నన్ను ఎవరు అర్థం చేసుకోరు. పిల్లలు కూడా నంబర్ వారుగా ఉన్నారు. బాబాని యథార్థంగా తెలుసుకొని స్మృతి చేయాలి. నేను ఎంత చిన్నగా ఉంటే బిందు, మొత్తం పార్ట్ అంతా కూడా నాలా ఉంది. బాబాని యథార్థంగా తెలుసుకొని స్మృతి చేయాలి. మిమ్మల్ని కూడా మీరు ఆత్మ అని తెలుసుకోవాలి. భలే మనం సంతానం అయితే అలా చెప్పలేము కదా. ఆ బాబా తండ్రి పెద్దగా ఉన్నారు, మనం చిన్నగా ఉన్నాం, లేదు. భలే బాబా జ్ఞానవంతులు అయితే ఇక్కడ ఆత్మ పెద్దది అని మాటే లేదు. మీ యొక్క ఆత్మలో కూడా జ్ఞానం ఉంది, అయితే నంబర్ వారుగా ఉంది. ఎలాగా స్కూల్లో కూడా పిల్లల్లో ఉంటుందో అలా. ఇక్కడ 0 మార్క్స్ అనే మాట లేదు. ఏమో ఒక
నంబర్ అయితే అంటే మార్క్స్ అయితే తీసుకుంటాం. బాబా అంటారు, నేను మీకు జ్ఞానాన్ని వినిపిస్తున్నాను, మళ్ళా ఇది ప్రాయలోపం అయింది. ఈ చిత్రాలు కూడా ఉన్నాయి, శాస్త్రాలు కూడా తయారు చేస్తారు. బాబా మీ ఆత్మలకి అంటున్నారు, చెడు విషయాలు వినొద్దు. అసురీ ప్రపంచాన్ని ఏం చూస్తారు? ఇది కల్మషమైన ప్రపంచము, మీ నేత్రాన్ని బంద్ చేసుకోండి. ఆత్మాన్ని స్మృతి చేసుకోండి, ఇదైతే పాత ప్రపంచం, దీంతో ఎటువంటి కనెక్షన్ ఏం అవసరము? ఆత్మాన్ని స్మృతి చేయండి, ఈ ప్రపంచాన్ని చూస్తూ చూడకుండా ఉండండి. శాంతిధామము మరి సుఖధామాన్ని స్మృతి చేయండి. ఆత్మానికి జ్ఞానం అనే మూడో నేత్రం దొరికింది, ఆ ఒక చింతనలా ఉండండి. భక్తి మార్గంలో తెల్లవారు లేసి మాల గుర్తు చేసుకుంటారు. తెల్లవారికి ముహూర్తం సమయం చాలా మంచిగా ఉంది అంటారు, బ్రహ్మ ముహూర్తం అంటారు కదా. బ్రహ్మ భోజనం ఒక మహత్వం ఉంది. బ్రహ్మ భోజనం కాదు, బ్రహ్మ భోజనం. మీకు బ్రహ్మకుమారి అనే బదులు బ్రహ్మ కుమారి అని చెప్పేవాళ్ళు ఉంటారు, అర్థం చేసుకోరు. బ్రహ్మ ఒక సంతానము, బ్రహ్మకుమార్ కుమారిలే కదా. బ్రహ్మ అనేది ఒక తత్వం, అక్కడ ఉండే స్థానం, దానొక మహిమ కూడా ఉంది. బాబా పిల్లలకి నిందిస్తా లేదు, పిల్లలారా ఒకవైపు మీరే నన్ను పూజ చేస్తూ వచ్చినారు, ఇంకొక వైపు నిందిస్తూ వచ్చినారు. నిందిస్తూ నిందిస్తూ తమో ప్రధానంగా అయినారు. తమో ప్రధానంగా అయ్యి చక్రం కూడా పూర్తి అయిపోయింది. ఎప్పుడైనా పెద్ద వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళకి చక్రం గురించి చెప్పండి. ఈ చక్రము 5,000 సంవత్సరాలు, దీని గురించి అటెన్షన్ ఇవ్వండి. దినం తర్వాత పగులు తర్వాత రాత్రి జరుగుతూ ఉంటుంది కదా. పగులు రాత్రి అవుతుంది, ఇలా కూడా చెప్పలేము. రాత్రి తర్వాత పగలు రాదు. కలియుగం తర్వాత సత్యుగం రావాలి కదా. ఈ ప్రపంచమొక చరిత్ర భూగోళ పునరావర్తన చెందాల్సిందేదే. బాబా చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలారా, మిమ్మల్ని మీరు ఆత్మ అని తెలుసుకోండి. ఆత్మని అన్నీ చేస్తుంది, పాత్రాన్ని అభినయిస్తుంది. ఇది కూడా ఎవరికి తెలీదు, మనమంతా పాత్రధారీలు. ఈ నాటకంలో ఆది మధ్య అంత్యం కూడా తెలుసుకోవాలి కదా. ప్రపంచమొక చరిత్ర భూగోళము రిపీట్ అయింది, ఇది ఒక డ్రామా కదా. సెకండ్ బై సెకండ్ పునరావర్తన జరుగుతూ ఉంటుంది, భూతకాలంలో వెళ్తూ ఉంటుంది. ఈ విషయాలు ఎవరు అర్థం చేసుకోలేరు. తక్కువ బుద్ధి ఉంటే వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. దాంట్లో టీచర్తోనే ఏం చేసేకి సాధ్యం? టీచర్కి ఏం చెప్పేకి సాధ్యం? కృప చేయండి, ఆశీర్వాదం చేయండి, ఇదైతే చదువు కదా. ఈ గీతా పాఠశాలల స్వయం భగవంతుడి రాజయోగాన్ని నేర్పిస్తారు. కలియుగం తర్వాత సత్యుగం రావాల్సిందేది. డ్రామా అనుసారంగా బాబా కూడా రావాల్సిందేది. బాబా అంటారు, నేను కల్పకల్పం సంగమ యుగంలో వస్తాను. ఇంకా ఎవరు కూడా ఇలా చెప్పలేరు. నేను సృష్టి ఒక ఆది మధ్య అంత్య జ్ఞానాన్ని వినిపించేదానికి వచ్చినాను. కొంతమంది వాళ్ళే శివోహం అంటారు. దాని నుండి ఏమైతుంది? శివబాబా వచ్చేదే చదువుపిచ్చేది, సహజ రాజ్యోగాన్ని నేర్పించేది. ఏ ఒక సాధు సంతులకు కూడా శివ భగవంతుడు అని చెప్పలేము. అలాగే ఎంతో మంది చెప్పుకుంటారు, నేనే కృష్ణుడు, నేనే లక్ష్మీనారాయణ అని. ఇప్పుడు ఎక్కడ ఆ సత్యుగం ఒక కృష్ణుడు రాజకుమారుడు, ఎక్కడ ఈ కలియుగం ఒక పతితులు? ఇలా చెప్పలేము కదా భగవంతుడు అని. మీరు మందిరాల వెళ్తూ చెప్పుతూ వచ్చినారు, సత్యుగంలో వీళ్ళు రాజ్యం చేసేవాళ్ళు ఎక్కడ వెళ్ళినారు? సత్యుగం తర్వాత త్రేత ద్వాపర కలియుగం అయింది కదా. సత్యుగంలో సూర్యవంశులు ఒక రాజ్యం ఉండేది, త్రేతాల చంద్రవంశం ఒక రాజ్యం ఉంది. ఈ ఎంత జ్ఞానము పిల్లలు ఒక బుద్ధిలా ఉండాలి. ఎంతమంది బ్రహ్మ కుమార్ కుమారీలు ఉన్నారు, ఖచ్చితంగా బ్రహ్మ కూడా ఉండొచ్చు కదా. తర్వాత బ్రహ్మ ద్వారా మనుష్య సృష్టి కూడా రచించిండొచ్చు కదా. క్రియేటర్ బ్రహ్మ అని చెప్పలేము, గాడ్ ఫాదర్ వాళ్ళు ఎలా రచిస్తారు? బాబా సాన్నిధ్యంలో కూర్చొని అన్నీ చెప్తా ఉన్నారు. ఈ శాస్త్రాలు తర్వాత తయారైంది. ఎలాగా క్రైస్తుడు వచ్చి చెప్పిన తర్వాత బైబిల్ తయారైంది కదా. తర్వాత కూర్చొని గాయనం చేస్తారు. సర్వల సద్గతి దాత, సర్వల లిబరేటర్, పతిత పావనుడు ఒక్క బాబా అని
గాయనం చేస్తాం కదా, వాళ్ళొక స్మృతి చేస్తారు, ఈ గాడ్ ఫాదర్ దయ చూపించండి. ఫాదర్ అయితే ఒకరే, మొత్తం ప్రపంచానికి వాడు ఫాదర్. మనుషులకి తండ్రి అని చెప్పలేము. సర్వల దుఃఖాలని లిబరేట్ చేసేవాళ్ళు ఎవరు? ఇప్పుడు ఈ సృష్టి అయితే పాతదైంది, మనుషులు కూడా పాతగా తమో ప్రధానంగా అయినారు. ఇదైంది ఐరన్ ఏజెడ్ వరల్డ్. గోల్డెన్ ఏజ్ ఉండేది తర్వాత ఖచ్చితంగా అయింది. ఇది వినాశనం కావాలి. వరల్డ్ వార్ జరుగుతుంది, ఎన్నో రకాలైన ప్రకృతి ఆపదాలు కూడా వస్తాయి. సమయం అయితే ఇదే. మనుష్య సృష్టి ఎంత వృద్ధి చెందింది కదా. మీరంటుంటారు బాబా వచ్చినారు అంటారు. మీరు పిల్లలు కూడా ఛాలెంజ్ చేస్తారు. బ్రహ్మ ద్వారా ఒక ఆది సనాతన దేవి దేవత ధర్మ స్థాపన అయింది. డ్రామా అనుసారంగా అందరూ వింటూ ఉంటారు. దైవీ గుణాలు ధారణ చేయాలి. మీకే తెలుసు మనలో ఎటువంటి గుణాలు ఉండేది కాదు. నంబర్ వార్ అవగుణాలు ఉండేది. కామ వికారం ఎంత ఇబ్బంది చేస్తుంది కదా. మాయ యుద్ధం చేస్తుంది, అంటే కుస్తీ చేస్తుంది. ఇష్టం లేదు అంటే కూడా మాయ తుఫాన్ తెస్తుంది, పడేస్తుంది. ఇది ఐరన్ ఏజ్. మకము నల్లగా చేసేస్తుంది. వాళ్ళకి తెల్లగా అని చెప్పలేదు, నల్ల మకం. కృష్ణను కొరకు చూపిస్తారు. పాము కొరికింది అందుకే నల్లగైనారు అంటారు. మర్యాద వెళ్ళిపోతుంది అని నల్లగా అని చెప్పలేరు, శ్యామ అంటారు. నల్లగా అన్నప్పుడు మర్యాద వెళ్ళిపోతుంది కదా. దూర దేశము నిరాకార దేశం ఇంకా ఒక యాత్రికుడు వచ్చాడు. ఈ ఐరన్ ఏజ్ ప్రపంచంలో నల్ల శరీరాన్ని తెల్లగా తీసేదాన్ని. బాబా అంటారు, నేను మీకు సతో ప్రధానంగా చేస్తాను. మీరు నన్ను స్మృతి చేస్తే వికర్మాలు వినాశనం అవుతుంది. మళ్ళా మీరు విష్ణుపురికి మాలకులైతారు. ఈ జ్ఞానం అనే విషయాలు అర్థం చేసుకోవాలి. బాబా రూప బసంత్ తీక్ష్ణంగా ప్రకాశమైన బిందు రూపంలో ఉన్నారు. వాళ్ళని జ్ఞానం ఉంది. పేరు రూపం ఇంకా అతీతంగా కాదు. వాళ్ళొక రూపం ఏంటి ప్రపంచం వాడికి తెలియదు కదా. బాబా మీకు చెప్తున్నారు, నేను కూడా ఆత్మని. అయితే పరమ ఆత్మడు, సుప్రీం ఆత్మ, రెండు కలిపేసి పరమ ఆత్మ అంటారు. వాళ్ళు తండ్రి కూడా టీచర్ కూడా చెప్తారు, నేను జ్ఞానవంతుడు. జనాలు అనుకుంటారు జ్ఞానవంతులంటే అందరూ ఒక హృదయాన్ని తెలుసుకునే వాళ్ళు ఉంటారు. పరమాత్మని సర్వయాపి అంటారు. మళ్ళా జ్ఞానవంతులు అని గాయనం చేస్తారు. మనుషులొక బుద్ధి ఎంత తమో ప్రధానంగా అయింది కదా. జ్ఞానం ఒక విషయము అర్థం కాదు. బాబా జ్ఞానము మరి యోగం ఒక వ్యత్యాసాన్ని కూర్చొని చెప్తున్నారు. ముందు జ్ఞానము అనేది పగులు, సత్యుగ త్రేతాయుగం, తర్వాత ద్వాపర యుగం, కలియుగం, రాత్రి. జ్ఞానం నుండి సద్గతి దొరుకుతుంది. ఈ రాజ్యముఖ జ్ఞానము హఠయోగము వాళ్ళు చెప్పలేరు, గృహస్థులు కూడా చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు అపవిత్రంగా ఉన్నారు. రాజ్యం ఎవరు నేర్పియాలి అంటారు కదా. నన్ను ఒకరు స్మృతి చేస్తే వికర్మాలు వినాశనమవుతుంది. నిరుద్ధి మార్గమే వేరే, ప్రవృత్తి మార్గము ఎలా జ్ఞానం ఇచ్చే సాధ్యము? అందరూ అంటుంటారు గాడ్ ఈజ్ ట్రూత్ అని. భగవంతుడే సత్యాన్ని చెప్తారు. ఆత్మానికి బాబా స్మృతి వస్తుంది. అందుకే బాబాని స్మృతి చేస్తుంటారు. వాళ్ళు వచ్చి సత్యమైన కథ వినిపించి నర నుండి నారాయణగా చేస్తారు. ఇది మీకు తెలుసు, నర నుండి నారాయణగా అయ్యేదానికి వినే ఒక కథ. ముందైతే అబద్ధమైన కథలు వినేవాళ్ళు. ఇప్పుడు మనం సత్యాన్ని వింటున్నాం. అబద్ధమైన కథలు వింటూ వింటూ నరన్ ఇంకా నారాయణుడు కాలేదు. సత్యనారాయణ కథ ఎలా ఉంటుంది? మనుష్యులు ఎలాగా నర నుండి నారాయణగా అవుతారు? బాబాని వచ్చి స్వర్గానికి మాలికలుగా చేస్తారు. బాబా వచ్చేది భారతంలో. అయితే ఎప్పుడు వస్తారు? దీన్ని అర్థం చేసుకో. శివ శంకర్ని ఇద్దరిని కలిపేసి కథలు తయారు చేసిస్తున్నారు. శివ పురాణం ఉంది, గీత అంటారు కృష్ణుంది. మళ్ళా శివ పురాణము పెద్దదైంది కదా. వాస్తవంలో జ్ఞానము గీతలనే ఉంది. భగవంతుని ఒక మహావాక్యము మన్మనాభవ. ఈ ఒక అక్షరము గీత తప్ప మరియు ఎటువంటి శాస్త్రాల్లో కూడా లేదు.
గాయనం కూడా చేస్తారు. సర్వశాస్త్రాలకి శిరోమణి గీత అని. శ్రేష్టమైన మతము భగవంతుంది. ముందు దీన్ని చెప్పండి. మనం అంటాము కొన్ని సంవత్సరాల లోపలే కొత్త శ్రేష్టాచారి ప్రపంచము స్థాపన అవుతుంది. ఇప్పుడైతే భ్రష్టాచారి ప్రపంచం. శ్రేష్టాచారి ప్రపంచంలో చాలా కొద్ది మనుషులు ఉంటారు. ఇప్పుడు ఎంతమంది మనుషులు ఉన్నారు? అందుకొరకే వినాశనం ముందుంది. బాబా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. వారసత్వం బాబా నుండి దొరుకుతుంది. బాబాతోనే అందరూ వేడుతుంటారు కదా. ఎవరి దగ్గరైనా ధనం ఎక్కువ ఉంది, సంతానం ఎక్కువ ఉంది అంటే అంటారు భగవంతుడు ఇచ్చినారు. ఏ భగవంతుడా అంటే వాళ్ళు ఒక్కరే కదా. అందరూ భగవంతుడు ఎలాగయ్యే సాధ్యము? అన్ని ఆత్మలో తండ్రిని స్మృతి చేస్తారు. ఆత్మ అంటుంది మనము బాబాని ఇంకా ఏమి జ్ఞానం తీసుకున్నామో అది మన సహోదరులు కూడా ఇవ్వాలి. మిమ్మల్ని మీరు ఆత్మ అని తెలుసుకోండి. బాబా ఎంత సమయం ఇంకా గుర్తు చేస్తున్నాము. ఆ చాటు ఉంచుకునేదానికి చాలా విశాలమైన బుద్ధి కావాలి. ఆత్మిక స్థితిలో ఉండండి. బాబాని స్మృతి చేయండి. అప్పుడు వికర్మాలు వినాశనమైంది. జ్ఞానం అయితే చాలా సహజం. బాకీ ఆత్మని గుర్తించుకొని బాబాని స్మృతి చేస్తూ మన ఉన్నతిని చేసుకోవాలి. ఇటువంటి చార్టు చాలా కొద్ది మంది పెట్టుకుంటారు. దేహి అభిమానిగా ఉంటూ బాబాని స్మృతి చేస్తే ఎప్పుడు కూడా ఎవరికి దుఃఖాన్ని ఇయ్యలేదు. బాబా వస్తారు సుఖాన్ని ఇచ్చేదానికి. తర్వాత పిల్లలకి కూడా అందరికీ సుఖాన్ని ఇస్తారు. ఎప్పుడు ఎవరికి దుఃఖాన్ని ఇయ్యరు. బాబాని స్మృతి చేసినప్పుడు భూతాలు కూడా పరిగెత్తిపోతాయి. ఇది చాలా గుప్తమైన శ్రమ. अच्छा मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारण కొరకు ఈ అసురి కల్మషమైన ప్రపంచంతో మీ నేత్రాన్ని బంద్ చేసుకోండి. ఇది పాత ప్రపంచం. దీంతో ఎటువంటి కనెక్షన్ లేదు. దీన్ని చూస్తూ కూడా చూడకుండా ఉండాలి. రెండోది, ఈ అనంతమైన డ్రామాల మనమందరూ పాత్రధారి. ప్రతి సెకండ్ బై సెకండ్ ఏం రిపీట్ అవుతుందో అవన్నీ జరిగింది మళ్ళా పునరావర్తన జరుగుతుంది. ఈ యొక్క స్మృతిలో ఉంటూ ప్రతి ఒక్క విషయాన్ని పాస్ చేయాలి. విశాలమైన బుద్ధిగా తయారు కావాలి. వరదానం: రియాలిటీ ద్వారా రాయల్టీని ప్రత్యక్ష రూపంలో చూపించేవాళ్ళు సాక్షాత్కార్ మూరత్ భవ. ఇప్పుడు అటువంటి సమయం వస్తుంది. ప్రతి ఒక్క ఆత్మ ప్రత్యక్ష రూపంలో తన రియాలిటీ ద్వారా రాయల్టీని సాక్షాత్కారం చేపిస్తుంది. సాక్షాత్కారం ఒక సమయంలో మాలకి పూసగా ఏ నంబర్లో వస్తాము మరియు భవిష్యత్తు రాజ్య పదవి ఒక స్వరూపం రెండు ప్రత్యక్షమైంది. ఇప్పుడైతే రేస్ చేస్తున్నారు. కొద్దిగా రేస్ చేసినప్పుడు ఆ ఒక దుమ్మ పర్దా పైన పడుతుంది. అప్పుడు వజ్రం ఒక వెలుగు కూడా దాచుకుంటుంది. అంత్యంలో ఈ పర్దా కూడా పక్కకి వెళ్ళిపోతుంది. వజ్రం ప్రత్యక్షమయ్యి సంపన్న స్వరూపంలో వస్తుంది. రాయల్ ఫ్యామిలీలో ఇప్పుడు ఇంకా రాయల్టీని చూపిస్తూ ఉంటారు. అంటే తన భవిష్యత్ పదవిని స్పష్టంగా చేస్తారు. అందుకోసం రాయల్టీ ద్వారా రియాలిటీని సాక్షాత్కారం చేపించండి. స్లోగన్: ఏదే ఒక విధితో వ్యర్థాన్ని సమాప్తి చేసి సమర్థాన్ని గుర్తుకు తెచ్చుకోండి. అవ్యక్త ఇషారా: ఏకాంత ప్రియలు కాండి. ఏకాగ్రత మరియు ఏకాంత ప్రియలు కాండి. ఏకత మరియు ఏకాగ్రతని మీ దానిగా చేసుకోండి. స్వయం కళ్యాణం కోసము స్వయం ఒక పరివర్తన చేసుకోండి. విశేషంగా ఏకాంతవాసి అంతర్ముఖి కాండి. జ్ఞానవంతులు అయితే ఇప్పుడు పవర్ఫుల్ కాండి. ప్రతి విషయం ఒక అనుభవము నింగా స్వయంని సంపన్నగలుగా చేసుకోండి. ఎవరి సంతానము ఏం ప్రాప్తి కలుగుతూ ఉంది? ఈ ఫస్ట్ లెసన్ని
అనుభవి మూర్తులుగా అయితూ ఏకత మరియు ఏకాగ్రతని మీ దారిగా చేసుకునే వాళ్ళు సహజంగా మాయాజీతులు కాగలరు.